నా పేరు చింతల రమేష్, సీనియర్ జర్నలిస్ట్, చిట్యాల. పుల్ల రవితేజ దాదాపు 20-25 సంవత్సరాల నుంచి వెళ్ళి స్థానికంగా ఆర్బీ న్యూస్లో రిపోర్టర్గా కొనసాగుతున్నాడు. ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఎలాంటి తప్పుడు వార్తలు చేయలేదు, ప్రసారం చేయలేదు. ఈ మధ్యకాలంలో బాధితులు లోకల్ టీవీ కాబట్టి ఎక్కువ మంది ఈ రవి దగ్గరనే ఆశ్రయం తీసుకోవడం, ఏమైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకురావడానికి అత్యధికంగా ప్రాధాన్యతను ఇవ్వడంతో ప్రతి వార్తను సేకరించడం కోసం తిరుగుతున్న రవి తేజ మీద ఇక్కడ ఎమ్మెల్యేకు దగ్గరున్నటువంటి కొంతమంది వ్యక్తులు కావాలని తప్పుడు వార్తలు మా మీద సృష్టించి ఎవరినో వాళ్ళకి వెనకాల ఉండి ప్రోత్సహించి ఎస్పీ దగ్గరికి ఆడికి ఈయనే పంపిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళే నిర్ణయం తీసుకొని దారుణమైన పద్ధతికి ఒడిగట్టి ఒక రౌడీయిజాన్ని ఈ చిట్యాల మండల కేంద్రంలో ఫస్ట్ టైం జర్నలిజం చరిత్రలోనే ఫస్ట్ టైంగా కొత్తదిగా ప్రారంభించడం చాలా దారుణమైన విషయము. ఇది ఏ రకంగా చూసినా కూడా క్షమించరాకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రవితేజ చాలా సంవత్సరాలతోటి సతమతమవుతున్న పరిస్థితిని కూడా ఇంటి దగ్గర ఇబ్బందులు ఉన్నా కూడా వార్తా సేకరణ కోసం పేదవాళ్ళకి ఆయన తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి న్యాయం చేయడం కోసము ఎలాంటి పరిస్థితిని తట్టుకుని వస్తున్నాడు. కానీ ఇంకొక పద్ధతి ఉంటుంది. జర్నలిస్టులకు, ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా మధ్యవర్తులుగా ఉంటున్నటువంటి వ్యక్తులు. నువ్వు చెప్పింది ఫ్లాష్ అయినప్పుడు నువ్వు చెప్పేది రెండింటిని ఫ్లాష్ చేసే పద్ధతి ఉంటుంది. నీకు ఇబ్బంది నువ్వు తప్పు చేస్తావు, నీకు ఇబ్బంది అనిపించినప్పుడు మళ్ళీ అదే రిపోర్టర్ని కలిసి మరి నువ్వు వార్త పంపించింది కరెక్ట్ అనిపించట్లేదు అన్నప్పుడు నీ వాయిస్ ఇచ్చుకో. నీ వాయిస్ ఇచ్చుకుంటే తెల్లవారి అది కూడా వచ్చే ఫ్లాష్ అయితే అయిపోతుంది. అది మీరు చూసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ తప్పు జరుగుతుంది అని ఎత్తి చూపడం, ప్రజల మధ్యలోకి తీసుకురావడమే విలేకరుకు ఉన్నటువంటి లక్షణము, అది పద్ధతి, అక్కడ ఉన్నటువంటి హక్కు కూడా. దాన్ని కాలరాసే విధంగా నువ్వు ఏం చెప్పకుండా నా మీద ఎట్లా రాస్తావు, ఎట్లా పోస్తావు, నువ్వు ప్రచారం ఎట్లా చేస్తావు, పబ్లిక్లో ఎట్లా వదులుతావు అని చెప్పేసి కక్ష పెంచుకొని దారుణంగా మళ్ళీ ఇంటికి వచ్చి 10 గంటలకు వచ్చి ఇక్కడ సంఘాలు ఉన్నాయి, అధ్యక్షులు ఉన్నారు, ప్రెస్కు సంబంధించిన వాళ్ళు ఉన్నాం, వాళ్ళందరినీ కూర్చోబెట్టి లేకపోతే నా మీద తప్పుడు వార్తలు రాస్తున్నాడు అని ఇంకొకసారి మీరు హెచ్చరించండి అంటే మేము కూడా కూర్చోబెట్టి వద్దు ఇట్లాంటివి అవద్దు అని చెప్పేస్తాం. లేదా వాళ్ళ సంస్థ ఉన్నది, సంస్థ దృష్టికి తీసుకుపోయి ఇట్లాంటి తప్పుడు వార్తలు పంపిస్తే మీరు వేయగద్దని మీరు ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు అధికారం ఉంది, అవకాశం ఉంది, మీ మీద పెద్దలు ఉన్నారు. ఇవన్నీ వినియోగించుకోకుండా కక్షపూరితంగా ఎవరో చెప్పిందాన్ని ఎవరో లేని పోని విషయాలు చెప్పగానే రెచ్చిపోయి వచ్చేసి రౌడీజం మొదలుపెట్టి ఇక్కడ కొత్త పద్ధతులకి ఆజ్యం పోయడము అది మీకు మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, రిపోర్టర్లకు మంచిది కాదు. ఇంకొక రేపు పొద్దుగాల ఏదైనా జరిగితే ఏంటిది అనేది క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటుంది. ఇది పద్ధతి కాదు. ఈ పద్ధతిని మార్చుకోవాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరైతే నిజంగా దాడి జరిగిందో ఆ దాడికి ఖచ్చితంగా ఎవరైతే దాడికి పాల్పడరో వాళ్ళను అరెస్ట్ చేయాలి, వాళ్ళకు కావాల్సినటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి. చేసినాము అయిపోయింది అనేది కాకుండా ఇబ్బంది పెట్టకుండా ఎవరైతే రవితేజ ఉన్నాడో ఎంతైతే బాధపడుతున్నాడో, అతనికి ఎన్నైతే దెబ్బలు తాకినాయో దానికి న్యాయం చేసే విధంగా మరి ఇది చర్యలు చేపట్టకపోతే జర్నలిజం ఉన్నటువంటి లోకం ఒట్టిగా ఎవరిని వదిలిపెట్టదు. ఖచ్చితంగా ఎంబడి పడతారు, తగిన బుద్ధి అందరికీ చెప్తారు.